ఈ రోజు దేశంలో 10% ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గర సుమారుగా 77% సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. అట్టడుగున ఉన్న 50% మంది దగ్గర కేవలం 3% సంపద మాత్రమే ఉంది. ఏదైతే మనం ఈ సమసమాజాన్ని నిర్మించాలన్న భావనలతో మన రాజ్యాంగం ఉన్నప్పుడు, ఈ విధమైన అసమానతలు ఉన్నప్పుడు దేశం ఎలా ముందుకు వెళుతుంది, దీని గురించి ఆలోచించమని మనం మన యువతరానికి, ప్రజలకు కాబట్టి ఒక డిస్కషన్ పాయింట్, ఒక చర్చకు తీసుకురావాలి. అప్పుడు ఎవరు ఏం చేశారో అన్న విషయం ప్రజలకు గనక వెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు వచ్చే ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేయాలి అని. కాబట్టి ఈ విధమైన విషయాలు ఏవైతే మనం తీసుకురావాలో వాటి గురించి మనం చర్చించాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజలను వాళ్ళు ఏ విధంగా మోసగిస్తున్నారు, ఏ విధంగా వాళ్లను డైవర్షన్ చేస్తున్నారు అన్నది కూడా ఇంకొక మనం మాట్లాడాల్సిన విషయం. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది దేశంలో అన్నది కూడా ప్రజలకు తెలియజేయాలి. నవంబర్ నెలలో కందిపప్పు 110 రూపాయలైతే ఇప్పుడు 170 రూపాయలు. వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. బెల్లం 42 రూపాయలైతే ఇప్పుడు 50 రూపాయలు. అల్లం 90 రూపాయలైతే ఇప్పుడు 120 రూపాయలు. వీటి గురించి ఎక్కడా కూడా డిస్కషన్ జరగదు. ఎక్కడా కూడా వీటి గురించి డిస్కషన్ లేదు. అందరూ కూడా మనం కోల్పోతున్నాం ఈ విధమైన ద్రవ్యోల్బణం గురించి, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాలి. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న మీదే జరుగుతోంది కానీ 6 ఎయిర్పోర్ట్లు ఎవరికో ఇచ్చేశారన్న దాని గురించి ఎక్కడా చర్చ జరగట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రజలను పక్కదారిన పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఒక సివిక్ సొసైటీగా, ఒక సివిల్ సొసైటీగా మనం అందరం కలిసి కనుక ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు మేల్కొంటారు. ప్రస్తుతం మంచి రాజు ఎవరు అంటే ప్రజలు ఆనందంగా నిద్ర పెట్టేవాడు మంచి రాజు. కానీ ఇప్పటి రాజులు ప్రజలను మత్తులో ఉంచుతున్నారు, నిద్రపుచ్చట్ల. వాళ్లకు మత్తు మందులు ఇచ్చి వాళ్లను మత్తులో ఉన్నట్టుగా చేస్తున్నాడు. ఏ విధంగా వీళ్ళనందరినీ కూడా వీళ్ల మత్తు వదిలించి మరమ్మత్తు చేయాల్సిన బాధ్యత ఈ సివిక్ సొసైటీ మీద ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ రోజు మనం కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఏదైతే పెట్టారో వీటిలో ఉన్న అంశాలను ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కనుక ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలి అని. కాబట్టి ఈ విధమైన ప్రస్తావన, ఈ విధమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలు వడ్డే శోభనాధీశ్వరరావు గారికి, విజయరావు గారికి, కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. జై భారత్. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం చాలా తీరని అన్యాయం. అది లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అని చెప్పి 10 సంవత్సరాలుగా పొట్టు వదలని విక్రమార్కుడులాగా నిరంతరం కృషి చేస్తా ఉన్నటువంటి సోదరుడు చల్సారి శ్రీనివాస్ గారిని వారి సందేశం మనం కోరుతా ఉన్నాను. కూర్చొని మాట్లాడు. పెడతాను